మొక్క మీద అన్నా ఒక మాట, ఏ సేవకుడు వాక్యం చెప్పగా నీకు క్రీస్తు మీద విశ్వాసం వచ్చింది, ఏ సేవకుడు ఏ వాక్యం చెప్పగా నీ హృదయం పొడవబడింది, పెళ్ళుమనట్లా నీ పాపాల విషయమే పశ్చాత్తాపడి పగిలిపోయావు, ఏమైనా జ్ఞాపకం ఉందా? నువ్వు ఎట్లా క్రైస్తవురాలివి, ఎట్లా నువ్వు క్రైస్తవుడు అంటే వీళ్ళు నోటు వచ్చే మాట మేము పుట్టు క్రైస్తవులమని అంటారు. పుట్టు క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు? అందులో పాపిస్తోలు అయితేను. ఒకవేళ పుట్టు నుంచి క్రైస్తవురాలు అనుకుంటే నువ్వు పాపిస్తే క్రైస్తవురాలు అన్నమాట, నువ్వు ఒక పాపిస్తోడు అన్నమాట. ఎవరమైనా అంతే కదండి, అందరము పాపిస్తోలమే. పుట్టుక నుంచి ఎవరు క్రైస్తవులు ఉండరండి. ఒక హిందూ ఒక పిల్లాడు పుడితే పుట్టగానే హిందూ కావచ్చు, ఒక ముసల్మాన్కు పిల్లాడు పుడితే 8వ రోజు సున్నత అయిపోతే వాడు ముసల్మాన్ అవ్వచ్చు. కానీ క్రైస్తవుడుగా పిల్లాడు పుడితే పుట్టగానే క్రైస్తవుడు ఎవడు? వాడు దేవుని వాక్యపు దెబ్బతిని దేవుని యందల విశ్వాసములోకి వచ్చి తన పాపాల విషయమే లోతుగా పశ్చాత్తాపడాలి. ఈ రెండూ కలిస్తేనే మారు మనసు. దేవుని యందల విశ్వాసం, నీ పాపాల విషయమైన పశ్చాత్తాపం, ఈ రెండూ జరిగితేనే మారు మనసు పొందినట్టు లెక్క. దీనినే యేసయ్య భాషలో పునర్జన్మ అనుభవం అన్నాడు. మీరు ఏమనుకోకపోతే చెప్తాను, ఈనాటి క్రైస్తవులకు మారు మనసు అనుభవం, పునర్జన్మ అనుభవం ఏమీ లేకపోయినా మేము క్రైస్తవులమే అని చలామణైపోతూ తమ మోసం చేసుకుంటున్నారు. అక్క మీరు ఎప్పుడు మారు మనసు పొందారు? ఏమో మరి ఎట్లా క్రైస్తవులు? మా తాతల తండ్రుల దగ్గర నుంచి చిన్నప్పటి నుంచే సండే స్కూల్ తెలుసు, చిన్నప్పటి నుంచి యూత్ మీటింగ్ తెలుసు, చిన్నప్పటి నుంచి ప్రభువు నేర్పిన ప్రార్థన మా తెలుసు, పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడును గాక, టరడరడ 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 ఆమేన్, మాకు ప్రార్థనలు వచ్చు. వరి నీ మారు మనసు గురించి అడుగుతుంటే ఈ భాగవతం అంతా చెప్తావేంటి? నువ్వు ఎప్పుడు మారు మనసు పొందినావు? నీ పునర్జన్మ అనుభవం ఏంటి? ఏ వాక్యము చేత నీలో దేవుని యందల విశ్వాసం వచ్చింది? ఏ వాక్యము నీ హృదయాన్ని పొడవగా నీ పాపాల విషయమే పశ్చాత్తాపడ్డావు చెప్పు అంటే, ప్రియులారా ఇది చెప్పలేకపోతున్నారంటే కోత జరగలేదండి. మేము క్రైస్తవులమని చలామని మోసపోకండి. ఇక్కడ పుట్టుకొని చచ్చిపోతే అక్కడ చట్టుకొని తేలిపోతామని అనుకుంటున్నావేమో. పునర్జన్మ పొందకపోతే, మారు మనసు అనుభవం లేకపోతే నువ్వు అక్కడ వచ్చేది లేదు. ఈ విషయం నువ్వు గుర్తెరగాలి. నేను మారు మనసు పొందిన తొలి రోజుల్లో, వింటున్నారా లేదా, మా ఊర్లో పెద్ద క్రైస్తవ కుటుంబాలు, ఒకే కుటుంబం నాకు తెలుసు. నన్ను ప్రభువులో నడిపించిన ఈ సహోదరుడు, ప్రియులారా స్వామి మన బైబిల్ స్టడీ లేనప్పుడు అక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రార్థన వాక్యం ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్దామని అని ఇంటికి తీసిపోయాడు. సరే ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట మేము పనులను చక్కబెట్టుకున్నారేమో అక్కగారు, ఆమె సోఫాలో కూర్చుంది, మేము కొంచెం కిందన కూర్చున్నాం. కూర్చుంటే నేనే అడిగాను, అక్క మీరు ఎట్లా మారు మనసు పొందారు? ఏ వాక్యంతో మీరు పునర్జన్మ అనుభవం పొందారు? మీ సాక్ష్యం కొంచెం చెప్పండి అక్క, ఏదైనా నేర్చుకుంటానంటే ఆమె కళ్ళు కొంచెం గుడ్లగోబలా చేసి, ఒరేయ్ మాకు మారు మనసు అడుగుతావేంట్రా, మేము పుట్టు క్రైస్తవులమైతేను మరి పరలోకం ఎట్లా చేరతారక్క? మీరు పునర్జన్మ పొందకపోతే, మీరు మారు మనసు అనుభవం మీకు లేకపోతే పరలోకం ఎట్లా వస్తారనంటే, అమ్మ వింటున్నారా, మా తాతయ్య కర్నూలు జిల్లా సిమెంట్ నగర్లో సేవ చేశాడరా. మా నాన్నగారు ఈస్ట్ గోదావరి కాకినాడలో సేవ చేశాడు. మా సేవకుల కుటుంబం రా. పోనీ అయితే అయింది కానీ అక్కగారు మీరు ఎట్లా పరలోకం పోతారు మీరు అని అంటే, ఆవిడ అంటదండి వ్యంగ్యంగా, ఒరే పరలోకం పోవాలంటే మా తాత పంచి పట్టుకుంటే పోతాను రా అంది. ఏం పట్టుకుంటే పోద్దట అండి? వాళ్ళ తాత పంచి పట్టుకుంటే పోద్దట. నేను అన్నాను, అక్క ఏమనుకోవద్దు, నరకానికి నిన్ను లాగే బరువు నరకానికి లాగుతుంటే నీ తాత పంచి పట్టుకుంటే మీ తాత పంచి కాస్త ఓడగా పాప మీ తాత పరలోకంలో దిగంబరై నువ్వేమో మీ తాత పంచితో నరకంలో పడతావేమో అంటే ఆవిడకి ఎంత ఒళ్ళు మండిందో. నాతో మాట్లాడడం మానేసింది. తర్వాత మారుమనసు పొందిందంటండి. చివరి దినాల్లో ప్రభు దగ్గర వెళ్ళిపోయింది అక్కగారు. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, మేము ఒక మంచి చర్చిలో సభ్యులమండి,
మా తాతల తండ్రుల దగ్గర నుంచి క్రైస్తవులేనండి, మాకు మారు మనసుతో మాకేం పని ఉందండి, మాకు పునర్జన్మతో మాకేం పని ఉందండి ఏమంటే ఎంత మోసంలో కొట్టుకుపోతున్నారో ఈనాటి క్రైస్తవులు. వింటున్నారా మీరంతా? నికోదేము లాంటోడికే నువ్వు పునర్జన్మ పొందకపోతే పరలోక దేవుని రాజ్యం చూడమని చెప్పడంలో యేసుప్రభు ఏమి మోమాట పడలా. నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయితే అవుగా కాక, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయితే అవుదువుగాక, నాకేమి సంబంధం లే. నువ్వు నిష్ట కలిగిన పరిశువుడు అయితే అవచ్చునేమో కానీ నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు పరలోక రాజ్యం చేరబో, దేవుని రాజ్యం చూడమని చెప్పేసినాడు ప్రభు. ఈ రాత్రి నేరుగా మొదటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, నిన్ను తనలో అంటుకట్టబడ్డం నిమిత్తం ఆ కల్వరి శిలువలో ఆయన కోత చేసినాడు తండ్రి, కొయ్యబడ్డాడు ఆయన. మరి నువ్వు మారు మనసు పొంది నీవు దేవుని యందల విశ్వాసం కలిగి నీ పాపాల విషయం పశ్చాత్తాపడి నీవు కోయబడితే యేసుతో అంటుకట్టబడ్డాని పనికొస్తావు కదా. మరి నువ్వు అంటుకట్టబడ్డావా యేసులో? నీకు తిరిగి జన్మించిన అనుభవం వచ్చిందా? లేకపోతే ఇంటికి వెళ్ళి మోకరి తగలబడండి. మోసపోయి మీరు దగాపడకండి, రాంగ్ ఎష్యూరెన్స్తో బతకండి. అసలు నాకు ఎప్పుడు మారు మనసు కలిగింది? ఏ రోజున పాపాల విషయమై పగిలిపోయాను, కన్నీటి పర్యంతమై నేను ఏడ్చింది ఎప్పుడు, దేవుని యందల విశ్వాసం నాకు కలిగింది ఎప్పుడు, అసలు మారు మనసు అనుభవం ఏంటి అనేది కొంచెం తెలుసుకోండి. కొంతమందికి రాంగ్ ఎష్యూరెన్స్, మా అమ్మను బట్టి పరలోకం పోతా, మా అమ్మమ్మని బట్టి పరలోకం పోతా, మా నాన్న బట్టి నేను పరలోకం పోతా, మా తాతను బట్టి పరలోకం పోతా, మా అమ్మమ్మని బట్టి పరలోకం పోతా, మా నాన్న బట్టి నేను పరలోకం పోతా, మా తాతను బట్టి పరలోకం పోతా. మోసపోకండి. దేవునికి పరలోక రాజ్యములు ఉన్నది కుమారులు కుమార్తెలే కానీ మనవరాళ్ళు మనవళ్ళు లేరు అక్కడ. ఎక్కడైనా బైబిల్లో నా మనవడవైన విశ్వాసం లేదు. అసత్యములోంచి సత్యము నడిపించేవాడు సత్యసంధుడై ఉండాలి, సత్యసంధత్వము కలిగిన వాడై ఉండాలి.